అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మల్లెపల్లి గ్రామానికి చెందిన నరసింహ గారు భవన కార్మికుల మేస్త్రి పనిచేస్తున్నారు. మా దగ్గర ఉన్న ఇక్కడ రంగారెడ్డిగూడెం హెచ్ఎండబ్ల్యూ ప్లాంట్ ఫేజ్ 1లో స్లాబ్ ఏదో బిల్డింగ్ లీకేజ్ అవుతున్నదని చెప్పేసి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉపేందర్ ఉన్నాడో టెండర్దారు, అదేవిధంగా డి బాబురావు నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ వర్క్స్ ఎవరైతే చూస్తున్నారో నా డి గారే చూస్తా ఉన్నారు. దానికి సంబంధించిన టెండర్లో భాగంగా ఇతన్ని పనికి తీసుకుపోయినాడు కాంట్రాక్టర్ ఉపేందర్ అంటే. తీసుకుపోయి స్లాబ్ పనిలో భాగంగా నిర్లక్ష్యంగా పైన అసలు అంటే ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. చనిపోతే అక్కడ ఆఫీస్ హెచ్ఎండబ్ల్యూ చాలా వెహికల్స్ ఉంటాయి. ఏమన్నా ప్రాణం ఉంటే ఎమ్మటే హాస్పిటల్కి తీసుకుపోయి స్పందించాలి. అలా కాకుండా 108 చేసిన, నేనే ఫోన్ చేసిన, 108 రాలేదు. మల్లెపల్లి ఎస్ఐ గారు వచ్చి తీసుకుపోయిండు ఆటోలో ప్యాసింజర్ ఆటో. అయితే ఎందుకు సార్ అలా చేసినంటే ఫార్మాలిటీస్ చనిపోయినప్పటికీ అని ఆయన డియూ ఒప్పుకున్నాడు. చనిపోయినాక ఆడ చేసేది ఏముంటది, ఆటో ఎందుకు, అలా భార్య కుటుంబానికి చెప్పి ఆడ పంచనామా చేసి తీసుకుపోవాలి. అంత అత్యవసరంగా అంత దొంగతనంగా తీసుకొని పోవాలి. లాడ్ అండ్ ప్రాబ్లం కూడా లేదు లోపల, అది గేటే ఉంటుంది కాబట్టి అలా కుటుంబ సభ్యులకు చూపించి ఆ పంచనామా చేసి తీసుకపోతే అతనికి అలా కూడా అనుమానం లేకుండా ఉండే. కానీ ఇది పలు విధాలుగా అనుమానం తావిస్తున్నది. అంతేకాకుండా నిన్న నుంచి కూడా అధికారులు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ వీళ్ళతో ఎవరు కూడా అందుబాటులో లేరు, ఎవరు మాట్లాడకుండా ఇంతవరకు కాలయాపన చేశారు. కాబట్టి భవన కార్మికులు వీళ్ళంతా వచ్చి ఎట్లైనా చేయాలంటే మా బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఇక్కడ మీకు మద్దతు ఇస్తే మీకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా న్యాయం జరగాలి కుటుంబానికి. కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి వాళ్ళ బాబు ఉన్నాడు, అతనికి క్యాంపులో ఫేజ్ 1లో ఉన్నటువంటి డి గారు ఎమ్మటి స్పందించి అతనికి జాబ్ ఇవ్వాలి. అతన్ని కూడా ఒక 30 లక్షల ఎక్స్గ్రేస్ ప్రకటిస్తే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మద్దతుగా ఇక్కడనే కూర్చుంటామని మనం చేస్తాం. అయితే నీ పేరు ఫస్ట్ చెప్పు, తర్వాత మన పేరు ముదిగొండ లక్ష్మయ్య, భవన కార్మిక సంఘం అధ్యక్షుడు కొండమల్లెపల్లి. మా సంఘం సభ్యుడు నల్ల నరసింహ ఈ కోదండపురం అనే ప్లాంట్లోకి వచ్చిండు పనికి. అది తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ఎవరో తెలియదు మాకు ఇంతవరకు, మేస్త్రి ఎవరో తెలియదు. ఆ తీసుకొచ్చిన పనిచేసే క్రమంలో దారి కింద పడడం జరిగింది. స్పాట్లో చనిపోయిన తర్వాత అతన్ని కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా సంఘానికి కానీ మాకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆటోల బస్సుల కవర్ల మూట కట్టుకొని తీసుకొచ్చి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దాన్ని పోస్ట్ మార్టం ఆఫీస్ లో పోస్ట్ మార్టం లో పడేసారు. మాకు తర్వాత మెల్లగా ఇన్ఫర్మేషన్ దొరికింది. మేము దాడా తీస్తే ఏ కాంట్రాక్టర్ ఫోన్ లేపుతలేడు, ఏ మేస్త్రి ఫోన్ లేపుతలేడు. తగిన మాకు నరసింహ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. వాళ్ళ కొడుకుకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు ఎక్స్రే ఇవ్వాలి. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని గవర్నమెంట్ కి నేను తీరుస్తుంది. వాళ్ళు రావాలని ముందరికి నాకు చెప్పాలి. ఇప్పుడు నేను సంఘం పెట్టకుండా నేను ఎవరు తీసుకుపోయి చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.